రైట్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను తిరుపతి నుంచి వస్తున్నాను సార్. నా పేరు పుష్పలత. ఓకే. నేను మెప్మా సంస్థలో టీఎల్ఎఫ్ ఆర్పీగా పనిచేస్తున్నాను సార్, సరస్వతి టీఎల్ఎఫ్ కి. ఓకే. నా ఉద్యోగము గత 2 సంవత్సరాల నా ఉద్యోగం గురించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను సార్. ఇప్పుడు నా ఉద్యోగం నాకు కావాలని ఇక్కడ రావడం జరిగింది. మా నాన్నగారికి మెయిల్ పెట్టాను సార్ నేను, పవన్ కళ్యాణ్ గారికి. వెంటనే స్పందించారు మెయిల్ కి. సో ఇప్పుడు వచ్చి నేను లెటర్ ఇవ్వగానే వెంటనే ఫోన్ చేసి నాకు రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు న్యాయం జరిగింది సార్ నాకైతే. ఉద్యోగం చేశారమ్మా? అవును సార్, 2 సంవత్సరాల ముందు చేశాను సార్. కొన్ని కారణాల చేత కావాలని కక్ష సాధింపు చర్యలతో నన్ను కావాలని తీసేశారు సార్ నన్ను ఉద్యోగంలో నుంచి. ఇప్పుడు నా ఉద్యోగం కావాలని గత 2 ఏళ్ళుగా నేను పోరాడుతున్నాను సార్, కానీ నాకు న్యాయం జరగలేదు. ఈ రోజు న్యాయం జరిగింది సార్. ఈ రోజు నాకు న్యాయం చేస్తామని. దేని గురించి తీసేశారంటే గత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ పేరుతో లేవు సార్. అవన్నీ అప్పు నిల్వలన్నీ కూడా మాయమైపోయాయి. టీఎల్ఎఫ్ లో నేను చేస్తున్న సంస్థలో గతంలో ఉన్న అప్పులన్నీ కూడా వాళ్ళు కావని చెప్పారు. అవి నేను చెప్పడం వల్ల, గతంవి నేను చదవడం వల్ల ఈ అమ్మాయి వల్ల ఇబ్బంది ఎదుర్కొంటామేమో అని చెప్పి కుట్రపూరితంగా నన్ను చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు సార్. ఏ అమ్మాయి అయితే ఫోర్జరీ చేసిందో, నాకు ముందు చేసిన అమ్మాయి సర్టిఫికేట్స్ లేవు అమ్మాయికి, చెన్నై నుంచి తెప్పించుకొని ఫోర్జరీ చేసి ఫోర్జరీ సర్టిఫికేట్స్ తో ఉద్యోగం చేస్తుంది. అదే అమ్మాయిని మళ్ళీ పెట్టుకోవడం కోసం నన్ను తీసేసి మళ్ళీ పెట్టుకున్నారు సార్. ఇప్పుడు నా ప్లేస్ లో అమ్మాయిని మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. సో అది ఫోర్జరీ జరిగిన అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. నాకు అన్యాయం జరిగిందని నేను 2 సంవత్సరాలకు పోరాడుతున్నాను. గవర్నమెంట్ జాబ్ అవుట్ సోర్సింగ్ కూడా తీసేశారు. అవుట్ సోర్సింగ్ లో కూడా అన్యాయం చేశారు సార్. ఇప్పుడు నేను తప్పు లేదు కాబట్టి పోరాడుతున్నాను సార్. నా తప్పు లేదు సార్. నాకు న్యాయం చేయండి. 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. గత సంవత్సరంలో కలెక్టర్ గారికి పెట్టాను, పీడీ గారికి పెట్టాను, ఎండీ గారికి ఎన్నో అర్జీలు ఇచ్చాను సార్. అందరికి అర్జీలు ఇచ్చినా ఎక్కడా న్యాయం జరగలేదు. దయచేసి నాకు న్యాయం చేయండి అన్నయ్య అని చెప్పి ఒక లెటర్ పెట్టాను సార్. వెంటనే రెస్పాండ్ వచ్చింది సార్. ఇప్పుడు ఏమన్నారమ్మా? కాల్ చేసి ఎమ్మెల్యే గారికి మాట్లాడారు సార్. నా ఉద్యోగం నాకు ఇప్పిస్తామని చెప్పి మాట్లాడారు సార్. ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో మాట్లాడి నెంబర్ కూడా ఇచ్చి, నువ్వు వెళ్ళి కలువమ్మా, నీకు లెటర్ ఇస్తారు, నీ జాబ్ లో నీకు ఖచ్చితంగా చేర్పిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నిజంగానే. 2 సంవత్సరాలకు జరిగిన న్యాయం. అవును సార్, మా అమ్మగారు. నా పిల్లల్ని 2 పెట్టుకొని నేను నడి రోడ్లోకి వచ్చేసాను సార్. ఎందుకంటే అంతగా నన్ను అవమానించి సూసైడ్ చేసుకునేంత వరకు మానసికంగా నన్ను హింసించి నేను సూసైడ్ చేసుకునే ఇంతవరకు అంత తీసుకెళ్లిపోయారు వాళ్ళ ఆ పొజిషన్ లోకి నన్ను తీసుకెళ్లిపోయారు. సో ఏ తప్పు చేయకపోయినా, ఎక్కడ నేను అవినీతికి పాల్పడకపోయినా, ఏ తప్పు చేయకపోయినా కేవలం కుట్రపూరితంగా అమ్మాయిని తీసుకురావడం కోసం మాత్రమే నన్ను ఇంత చేశారు సార్. అలా చెప్పి చేస్తుంటే నన్ను వేరే జాబ్ లోకి మార్చేస్తున్నా ఇబ్బంది పడను సార్. నన్ను నడి రోడ్లో తీసుకొచ్చారు. మీడియాలో, న్యూస్ పేపర్ అన్నిట్లో నన్ను అవమానపాలు చేశారు. దీని గురించి నేను 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను సార్. అందుకే ఇప్పుడు నేను మీడియాతో మాట్లాడుతున్నాను సార్. ఇంతవరకు నేను మీడియాతో ఎప్పుడు మాట్లాడలేదు, నాకు భయం కూడా. ఇప్పుడు నేను బయట వచ్చి మాట్లాడడానికి కారణం కూడా మన అన్న ఇచ్చిన ధైర్యమే, నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యమే. ఆ ధైర్యంతో నేను ఇప్పుడు వచ్చి మీడియా నిజం చెప్తున్నాను. నాకు న్యాయం జరిగింది సార్. నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా జై జనసేన అంటున్నాను సార్. ఎప్పుడు జరగంది, ఇప్పుడు జరిగింది. నిజంగా మా అన్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు సార్. ఆయన పాదాలకు ధన్యవాదాలు నిజంగానే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తున్నాను అన్ని పీరియడ్లో. చంద్రవాడ కృష్ణమూర్తి కానీ, శంకర్ రెడ్డి అన్న కానీ, సుగుణమ్మ కానీ, వీళ్ళ తరపునంతా కూడా చేసిందండి. నేను ఆర్పీగా పనిచేస్తాను. కానీ నా పిల్లలకు పని ఇచ్చింది. ఇంత చేస్తారు. ఒక మహిళా సంఘాలు ఇంత చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఇంత మానసిక హింస చేసి మళ్ళీ ప్రాణం తీసేంత వరకు వచ్చిందంటే మీరే ఆలోచించండి ఎంత దూరం అనేస్తానని. ఏ తప్పు చెయ్యకుండా, తప్పు చేసినా పర్వాలేదు, మేము ఒప్పుకుంటాం. నేను తల వంచుతాను. నా బిడ్డలే కాదు, నేను కూడా దగ్గర 30 సంవత్సరాలు ఆర్టీగా పనిచేస్తున్నాను. ఎక్కడా మేము ఒక పేరు తెచ్చుకోలేదు. నా పిల్లలు కూడా ఆ విధంగా తెచ్చుకోవాలి కాబట్టి అందుకనే సార్ మాకు ఎవరు సహాయం చేయలేదు. ఆ రోజు వైఎస్ఆర్ టీపీ తరఫున కూడా మేము దగ్గర పోయినాం. వాళ్ళు కూడా చేస్తామన్నారు. ఇంకా ఎలక్షన్ వచ్చేసింది. ఆ పీరియడ్ లో లాస్ట్ ఇంకా వాళ్ళు రాలేదు, ఏం చేయలేదు. పోలీసు వాళ్ళకి ఇచ్చా సార్. కనీసం పోలీసు తిరిగి మాకే చెప్తారు సార్ వాళ్ళు. మేము పోయి ప్రాణం పోయిన దీంట్లో ఉంది, చూపిస్తుంది కావాలంటే సార్. ఆ లెటర్ అట్లే హాస్పిటల్లో పడుకొని ఉంటే అన్ని తీసుకుపోయి సార్ అని చెప్తే కనీసం ఆ పోలీసు ఆయన ఎత్తుకోలేదు సార్. ఇప్పుడైతే ఓకే కదమ్మా, మీరైతే హ్యాపీ సార్, నిజంగానే హ్యాపీ సార్. అందుకని ఇప్పుడు నేను ఎక్కడైనా రానైనా చూసి మా అన్నతో మాట్లాడడం వరకు నేను 2 రోజులైనా ఇక్కడే చిన్నగా తీసుకొని అయినా సరే నేను ఈ రోజు వచ్చారా? ఇక్కడే కూర్చుంటాననే వచ్చినా.
పెందుర్తి ఎమ్మెల్యే గారు బాగా మాట్లాడారు సార్. సారే ఫోన్ నెంబర్ ఇచ్చారు. నీకు అక్కడ లెటర్ ఇవ్వకపోయినా, నీకు అన్యాయం జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయమ్మా అక్కడి నుంచి అని చెప్పి సార్ నెంబర్ కూడా నాకు ఇప్పుడు ఇచ్చారు సార్. రైట్. నిజంగానే అలా చేస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది సార్. నిజంగానే అంటే ఎలా అనిపించింది అంటే ఇంత ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము వదిలేస్తారు, కానీ ఇలా అవును సార్. ప్రజావాణి పెట్టడం, అనేక సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారం చెప్పడం చాలా సంతోషము. ఇది చాలా న్యాయం జరుగుతుంది సార్. ఉమ్. ఫోన్లు కూడా చేశారు నాకు. మన పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయి. అమ్మా మీ పేరేంటి, ఎక్కడి నుంచి పెట్టారు మీరు లెటరు అని ఫోన్ చేసి వాళ్ళే 4-5 సార్లు ఫోన్ చేశారు